అబ్బా, అయోధ్య రామయ్య పండుగ ఏమన్నా జరిగిందా? బాలరాముడు మస్తు ముద్దుగున్నాడుల్లా. 5 ఏండ్ల వయసు, నల్లని ఇగ్రం, చేతులలో బంగారు బిల్లు, బాణం, చెక్కున మెరిసే బంగారు నగలు. నిన్న పెద్ద పెద్దోళ్ళకే దేవుని దర్శన భాగ్యం కలిగింది. కానీ కోట్ల మంది ఏటింగ్ చేస్తున్నారాయే. ఇక అందరు రావచ్చని చెప్పంగానే ఇగో గిది పరిస్థితి. రామయ్యను చూడాలని ఆత్రం మరి. ఇయాల్టికెళ్ళి భక్తులను చూడనిస్తారని తెలిసి మబ్బుల 3 గంటల కాంచెల్లి లైన్లు కట్టిండ్రు. దేశం అంతటికెళ్ళి శీతం వచ్చే వరకు ఆగవట్టుడు పోలీసులతోటే కావాలి. మనోళ్ళు కూడా చాలా మంది పోయినరు. 3 గంటల దర్శనం అని జై శ్రీరామ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందులో ఏ విధంగానే ఇబ్బందిగా లేకుండా హ్యాపీగా పోయి దర్శనం చేసుకుని సంతోషంగా వచ్చినాం బయటికి. ప్రతి మొహాల్లో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లలో వెలుగు చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నారు. అయోధ్యలో ఏ తవ్వకు చూసినా భక్తులే. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. కొందరు అయితే 4-5 రోజుల ముందే వచ్చిండ్రు. తుర్తిగా బాలరాముని చూసి ఇంటి బాట పడుతున్నారు. మేము 18కి వచ్చినామన్నా. అన్న ప్రసాదము అందరికి వంచుతున్నాం. రోజుకి 2000 నుంచి 1500 మంది వచ్చి తింటున్నారు అన్న. పొద్దుగాల 6:30కు జాగరణ హారతి ఇచ్చినాక 7 గంటలకెళ్ళి 11:30 దాకా దర్శనాలు. మళ్ళా 2 గంటలకు చాలా అయితే రాత్రి 7:30కు సంధ్య హారతి తోటి ఆపేస్తారు. దేవుణ్ణి చూసి వచ్చిన వాళ్ళ సంబరము మామూలుగా లేదు పో. मैं तो कोलकाता से आई हूँ। राम जन्मभूमि में हम लोग इनका बहुत बहुत शुक्रिया। ये सारे योगी ఈ మందిలో ఏం పోతాం అనుకునేటోళ్లకు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకునే సవలతు కూడా చేసిండ్రు. ఆధార్ కార్డు ఇంకేదైనా గుర్తింపు కార్డు తోటి రామ జన్మభూమి ట్రస్ట్ వెబ్సైట్ లా రిజిస్టర్ చేసుకుని గదే దినం పోవచ్చు. ఇక ఈ వీడియో చూడండి. బాలరాముడు ముసిముసిగా నవ్వుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు. మీరేం పరిశాన్ కాకుర్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి చేసిన వీడియో. సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం.